యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర యూనివర్సిటీలో నక్షత్ర టాలెంట్ షో నిర్వహించబోతున్నామని వీసీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లో డాన్స్, మ్యూజిక్ వంటి చాలా ఆర్ట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మనిషి మనిషిగా ఉండాలంటే కళలతో మమేకం కావడం చాలా అవసరమని వీసీ అన్నారు. టెక్నాలజీ యుగంలో మనుషుల మధ్య దూరం పెరిగిపోతున్న నేపథ్యంలో యువతలో సామాజిక స్పృహ పెంచాలని నిర్ణయించామని చెప్పారు. సమాజంలో సత్సంబంధాలు పెంపొందించేందుకు ముందడుగు వేస్తున్నామన్నారు వీసీ ప్రసాద్ రెడ్డి. అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఇటువంటివి సోషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హ్యాకథాన్ లాగా అంటే ఆర్ట్ బేస్డ్ హ్యాకథాన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. అది కేవలం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరన్నా రావచ్చు, స్కూల్ నుంచి రావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి రావచ్చు, అసలు ఈ వైజాగ్లో ఏ స్కూల్లోనూ చదువుకుండా ఫిషర్మ్యాన్ కాలనీలో కేవలం ఫిషింగ్ చేసుకుంటున్న వాళ్ళు రావచ్చు, విజయనగరం నుంచి రావచ్చు, శ్రీకాకుళం రావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి ఎవరన్నా రావచ్చు, పక్క నుంచి కూడా రావచ్చు. అది త్రూఅవుట్ ఎవరన్నా సరే, అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఈ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ దేంట్లో అన్నా సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే అదొక కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్. లేదు ఆల్రెడీ నాకు కొంత వచ్చు కాబట్టి ఆ లెవెల్లో నేను కంపీట్ అవుతానంటే అలాగే డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఈ టాలెంట్ షో అనేది నిర్వహిస్తున్నారు.